ఒక్కసారి ఆలోచించండి, ప్రశాంతత కోసం ఎక్కడికో దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదంటే, నిజానికి ఆ ప్రశాంతత మన లోపలే దాగి ఉందంటే, జీవితంలో గెలవాలంటే కేవలం కష్టపడి పనిచేయడం కాదు, అంతకంటే ముఖ్యంగా స్పష్టంగా ఆలోచించడం అవసరమని మనలో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనం చిన్నప్పటినుంచి ఒకరితో ఒకరు పోటీపడటం నేర్చుకున్నాం, కానీ ఎప్పుడూ ఒక సన్యాసిలా ప్రశాంతంగా ఆలోచించడం నేర్చుకోలేదు. సరిగ్గా ఇక్కడే జై షెట్టి రాసిన థింక్ లైక్ ఏ మాంక్ మన ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేందుకు మన ముందుకొచ్చింది. నిజానికి మన జీవితంలో మనం చేసే అతి పెద్ద యుద్ధం బయటి ప్రపంచంతో కాదు, అది మన లోపలే జరుగుతుంది. ఒకవైపు ఏమాత్రం అదుపులో ఉండని, ఎప్పుడూ గందరగోళంగా ఉండే మన మనసు, మరోవైపు మనం కోరుకునే ప్రశాంతమైన ఒక ఉద్దేశంతో పనిచేసే మనసు. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో మనం సమాధానం తెలుసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఒక్కటే: మనసు మనల్ని శాసించే యజమానా, లేక మన చేతిలో ఒదిగి ఉండే ఒక సాధనమా? ఈ తేడాను గమనించండి. ఒకవైపు శిక్షణ లేని మనసు, అది ఎలా ఉంటుందంటే, బయట చిన్న గాలి వీచినా లోపల పెద్ద తుఫాను రేగినట్టు ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురవ్వడం, ఇతరులతో పోల్చుకోవడం, నిరంతరం ఒక గందరగోళం. కాని మరోవైపు చూడండి, శిక్షణ పొందిన మనసు బయట ప్రపంచంలో ఎన్ని తుఫానులు వచ్చినా లోపల మాత్రం నిశ్చలంగా, స్పష్టంగా ఉంటుంది. తన ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెడుతుంది. అద్భుతంగా ఉంది కదా? ఈ మార్పు అసాధ్యం కాదు, మనందరికీ సాధ్యమే. సరే, ఇంతకీ ఈ సన్యాసిలా ఆలోచించడమంటే ఏంటి? ఈ విధానం ఎక్కడ్నుంచొచ్చింది? ఇది కేవలం గాల్లోంచి పుట్టుకొచ్చిన సిద్ధాంతం కాదండి. జై షెట్టి తనొక మంచి పొజిషన్లో, విజయవంతమైన కెరీర్లో ఉన్నప్పుడు వాటన్నింటినీ వదిలేసి భారతదేశంలోని ఒక ఆశ్రమానికి వెళ్లి 3 సంవత్సరాలు సన్యాసిగా జీవించారు. ఆ లోతైన అనుభవం నుంచి, ఆ ప్రశాంతత నుంచి పుట్టిన ఆచరణాత్మక జ్ఞానమే ఈ థింక్ లైక్ ఏ మాంక్ పుస్తకం. ఒక ముఖ్యమైన విషయం, ఈ పుస్తకం చదివి మనందర్నీ కాషాయ వస్త్రాలు ధరించి సన్యాసులుగా మారిపోమని చెప్పడం లేదు, అస్సలు కాదు. మన ఇల్లు, ఉద్యోగం, బంధాలు వీటన్నిటినీ వదిలేయమని చెప్పడం లేదు. మార్చాల్సింది మన జీవనశైలిని కాదు, కేవలం మన ఆలోచనా విధానాన్ని. ఆ సన్యాసులకుండే ప్రశాంతత, ఆ స్పష్టత మనం కూడా మన ఈ ఆధునిక జీవితంలోనే సాధించగలం. అయితే ఈ కొత్త ఆలోచనా విధానాన్ని మనం ఎలా నిర్మించుకోవాలి? దీనికి జై షెట్టి మనకొక పక్కా బ్లూప్రింట్ ఇస్తున్నారు. అదే 5 బలమైన స్తంభాలు. ఇవి మన అంతర్గత ప్రశాంతత అనే భవనానికి పునాదులు లాంటివి. సరే, మరి ఆ 5 స్తంభాలేంటో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. మన ప్రయాణం ఈ 5 అడుగులతో సాగుతుంది. మొదటిది, మనల్ని మనం నిజంగా గుర్తించడం. రెండవది, ఇతరులతో పోల్చుకోవడం అనే అలవాటును వదిలేయడం. మూడవది, మన జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యాన్ని కనుకోవడం. నాలుగవది, దాన్ని సాధించడానికి కావలసిన క్రమశిక్షణ. ఇక చివరిగా 5వది, మన సంబంధాలు. ఇవి ఆ 5 స్తంభాలు. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. ఇక మొదటి, అత్యంత ముఖ్యమైన స్తంభం, గుర్తింపు. ఇదో విప్లవాత్మకమైన ఆలోచన. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి తన ఆలోచనల సమాహారం కాదు. మనలో చాలామందిమే ఏం చేస్తాం? మనసులో ఏ ఆలోచన వస్తే అదే మనం అని నమ్మేస్తాం. కాని సన్యాసులలా చెయ్యరు. వాళ్లు తమ ఆలోచనల్ని ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లా చూస్తారు. వాటిని పట్టుకోరు, వాటితో కొట్టుకోరు, కేవలం గమనిస్తారు అంతే. చూడటానికి చాలా చిన్న మార్పులా అనిపిస్తోంది, కాని దీని ప్రభావం చాలా పెద్దది. ఉదాహరణకి, నేను ఒత్తిడిలో ఉన్నాను అని మనం అనుకున్నప్పుడు ఆ ఒత్తిడే మన గుర్తింపుగా మారిపోతోంది. కాని దాని బదులు నాలో ఒత్తిడి అనే భావన కలుగుతోంది. లేదా నేను ఒత్తిడిని అనుభవిస్తున్నాను అని అనుకున్నప్పుడు చూడండి, మనం వేరు, ఆ అనుభవం వేరు. ఆ రెండిటి మధ్య ఒక చిన్న దూరం ఏర్పడుతుంది. ఆ దూరమే మనకు శక్తినిస్తుంది. గుడ్డిగా ప్రతిస్పందించే బదులు గమనించి స్పందించే నియంత్రణను ఇస్తుంది. సరే, ఇప్పుడు రెండవ స్తంభం దగ్గరికొద్దాం, పోల్చుకోవడాన్ని ఆపడం. ముఖ్యంగా మనమంతా జీవిస్తున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఇది చాలా పెద్ద సవాలు. మనం ఫోన్ ఓపెన్ చేయగానే ఇతరుల విజయాలు, వాళ్ల సంతోషకరమైన క్షణాలు కనిపిస్తాయి. వాటిని చూసి మన ప్రయాణాన్ని, మన జీవితాన్ని తక్కువగా అంచనా వేసుకోవడం చాలా చాలా సులభం. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, పోలిక మన ఆనందాన్ని దొంగిలించే ఒక దొంగ. అసలు నిజమైన పురోగతి అంటే ఏంటి? పక్కవాడికంటే వేగంగా పరుగెత్తడమా? కాదు. నిజమైన పురోగతి అంటే నిన్నటి మనకంటే ఈరోజు మనం ఒక్క అడుగైనా ముందుండటం.
మనం ఇతరుల రేసులో పరుగెత్తడం ఆపేసి మన సొంత మార్గాన్ని నిర్మించుకొని దానిలో నడవడం మొదలుపెట్టినప్పుడే మన అసలైన ఎదుగుదల మొదలవుతుంది. ఇక 3వ స్తంభం లక్ష్యం. మనలో చాలామందికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అసలు మనం ఈ జీవితంలో ఏం చేస్తున్నాం, మన ఉద్దేశమేంటి అని. ఈ పెద్ద ప్రశ్నకు జై షెట్టి చాలా సులభమైన ఆచరణాత్మకమైన ఒక ఫార్ములా ఇస్తున్నారు. అదేంటంటే మన అభిరుచి, మన నైపుణ్యం మరియు మనం ఇతరులకు చేసే సేవ. ఈ మూడింటిని కలిపినప్పుడే మన లక్ష్యం దొరుకుతుంది. మనల్ని మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. 1. నాకు దేనిమీద ఇష్టం, అభిరుచి ఉంది. 2. నేను దేనిలో నైపుణ్యం గలవాడిని, ఏ పని నేను బాగా చేయగలను. ఇక 3. నా పని ఇతరులకు ఎలా ఉపయోగపడుతుంది. ఈ 3 ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఎక్కడైతే కలుస్తాయో ఆ కేంద్రంలోనే మన అసలైన లక్ష్యం దాగే ఉంది. అప్పుడు మనం చేసే పని కేవలం ఒక ఉద్యోగంలా కాకుండా ఒక అర్థవంతమైన సేవలా అనిపిస్తుంది. ఇప్పుడు మనం 4వ స్తంభం దగ్గరకొచ్చాం. అదే క్రమశిక్షణ. క్రమశిక్షణ, రొటీన్ అనగానే చాలామందికి బోర్ కొడుతుంది. అదో జైల్లాగా, ఒక బంధనంలాగా అనిపిస్తుంది. కానీ అది ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి ఒక మంచి దినచర్య మన జీవితంలోని చిన్న చిన్న అనవసరమైన నిర్ణయాల గందరగోళాన్ని తీసేస్తుంది. ఆపై మన శక్తిని నిజంగా ముఖ్యమైన విషయాలపై కేంద్రీకరించే స్వేచ్ఛను ఇస్తుంది. సన్యాసులు పాటించే కొన్ని శక్తివంతమైన అలవాట్లు ఇవి: ధ్యానం, కృతజ్ఞత చెప్పుకోవడం, రోజు చివర్లో ఆత్మ పరిశీలన చేసుకోవడం, జర్నలింగ్. ఇవన్నీ మనస్కి చేసే వ్యాయామం లాంటివి. ఇక్కడున్న అద్భుతమైన విషయమేంటంటే దీనికోసం గంటల తరబడి సమయం కేటాయించక్కర్లేదు. రోజుకి కేవలం 10 నిమిషాలు చాలు. ఈ చిన్న పెట్టుబడి కాలక్రమేణా మన మానసిక బలాన్ని ఊహించని రీతిలో పెంచుతుంది. ఇక మన ప్రయాణంలో చివరి 5వ స్తంభం సంబంధాలు. ప్రేమ, అనుబంధం, ఈ విషయాలపై మనందరికీ కొన్ని అభిప్రాయాలుంటాయి. కానీ ఈ పుస్తకం ఇచ్చే దృక్పథం మన ఆలోచనల్ని పూర్తిగా మార్చేయగలదు. ప్రేమ అంటే అనుబంధం కాదు, అది సేవ, గౌరవం మరియు అవగాహన. లోకంలో చాలా సంబంధాలు ఎందుకు నిలబడవు? ఎందుకంటే ఆ బంధంలో ఉన్న ఇద్దరూ తెలియకుండానే ఈ బంధం నుంచి నాకేమొస్తోంది అని ఆలోచిస్తూ ఉంటారు. కాని సన్యాసి మనస్తత్వం ఈ ఆలోచనను పూర్తిగా తలకిందులు చేస్తుంది. అది ఇలా అడుగుతుంది: ఈ బంధానికి నేనేమివ్వగలను? ఎప్పుడైతే మనం తీసుకోవడం నుంచి ఇవ్వడం వైపు మన దృష్టిని మారుస్తామో అప్పుడు ఒకరిపై ఒకరు ఆధారపడే బంధం కాస్త ఒకరినొకరు గౌరవించుకునే ఆరోగ్యకరమైన బంధంగా మారుతుంది. ఇప్పటివరకు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. వినడానికి ఇవన్నీ చాలా బాగుంటాయి. కాని అసలైన మార్పు కేవలం వినడంతో రాదు, ఆచరణతోనే వస్తుంది. మరి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ 5 స్తంభాలను మన రోజువారీ జీవితంలోకి చిన్న చిన్న అలవాట్లుగా ఎలా తీసుకురావాలో ఇప్పుడు చూద్దాం. అన్నింటినీ ఒకేసారి చేసేయాలని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ 5 ప్రస్తుతం మనకు ఏది అత్యంత అవసరం అనిపిస్తుందో దానితో మొదలుపెట్టండి. బహుశా అది రోజు 5 నిమిషాలు మన ఆలోచనలను గమనించడం కావచ్చు, లేదా ఆన్లైన్లో ఇతరులతో పోల్చుకోవడాన్ని తగ్గించడం కావచ్చు, లేదా మన లక్ష్యమేంటో ఆ ఫార్ములా ఉపయోగించి రాసుకోవడం, లేదా ఒక చిన్న ఉదయం పూట దినచర్యను మొదలుపెట్టడం, లేదంటే మన సంబంధాల్లో ఇవ్వడం మీద దృష్టి పెట్టడం. ఏదైనా సరే ఒక్క చిన్న అడుగుతో మొదలుపెట్టండి. గుర్తుంచుకోండి, చిన్న అడుగులే కాలక్రమేణా పెద్ద ప్రయాణానికి దారితీస్తాయి. అంతిమంగా ఈ ప్రయాణంలో మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒక్కటే: ప్రశాంతత అనేది ఏదో ఒక రోజు మనం చేరుకునే గమ్యం కాదు. అది మనం ప్రతిరోజు, ప్రతి క్షణం ఆచరించాల్సిన ఒక సాధన. ఇది ఒక ప్రయాణం, గమ్యం కాదు. సరే, మనమిప్పుడు ముగింపుకొచ్చేస్తున్నాం. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఈ మొత్తం జ్ఞానం యొక్క సారాంశమేంటి? ఈ పుస్తకం మనకు చెప్పాలనుకుంటున్న ఆ ఒక్క ముఖ్యమైన సందేశమేమిటి? ఈ పుస్తకం చెప్పే ప్రధాన సూత్రం ఇదే: మన అంతర్గత ప్రపంచం మీద పట్టు సాధించడమే మనకున్న అసలైన అంతిమ శక్తి. ఎందుకంటే నియమం చాలా స్పష్టంగా ఉంది: మనం మన మనసును నియంత్రించాలి, లేకపోతే అది మన జీవితాన్ని నియంత్రిస్తుంది. ఈ విశ్లేషణను ఒకే ఒక్క శక్తివంతమైన ప్రశ్నతో ముగిద్దాం. మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఇది: మనము ఉద్దేశపూర్వకంగా జీవిస్తున్నామా, లేక జీవితంలో జరిగే సంఘటనలకు కేవలం ప్రతిస్పందిస్తూ బతికేస్తున్నామా? గుర్తుంచుకోండి, సన్యాసిలా ఆలోచించడం అంటే ఈ ప్రపంచాన్ని వదిలి పారిపోవడం కాదు. ఇదే ప్రపంచంలో మరింత స్పష్టతతో, ప్రశాంతతతో, ఒక లక్ష్యంతో జీవించడం. ఆ శక్తి మనందరి చేతుల్లోనే ఉంది.
भारत माता की जय।